హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో అలాగే మీకు ది బెస్ట్ ట్రేడింగ్ బుక్స్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలో. సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్స్. సో ఇక్కడ చూడొచ్చు. సో మార్కెట్ స్ట్రక్చర్ ఈస్ సైకాలజీ ట్రేడ్స్ అన్నమాట. సో అదే చెప్తాను నేను. సో సపోర్ట్ రెసిస్టెన్స్ అని కాకుండా మీరు మార్కెట్ స్ట్రక్చర్ ప్లస్ సైకాలజీని మీరు మాస్టర్ అవ్వండి. సో ఆటోమేటిక్‌గా మీ యాక్యురసీ అనేది రిజల్ట్ అనేది బావుంటదన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ స్ట్రక్చర్ సైకాలజీ ఏదైతే క్యాండ్‌స్టిక్ సైకాలజీ బేస్ పైన 10 ట్రేడ్స్ తీసుకుంటే 7 ట్రేడ్స్ ఇక్కడ విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో డెఫినెట్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మీరు వదిలేయండి. సో ఎస్ఎన్ఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ అని కాకుండా రియల్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ పైన మీరు ఇక్కడ ఫోకస్ చేయొచ్చు. సో ఇక్కడ 9 ట్రేడ్ తీసుకున్నాడు తను. సో 7 ట్రేడ్స్ విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో ఓన్లీ ఫోకస్ ఆన్ స్ట్రక్చర్ ప్లస్ క్యాండ్‌స్టిక్ సైకాలజీ. సో మీకు ఇది మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది అది ట్రాప్ చేయడానికి మాత్రమే. జనరల్‌గా అక్కడ మార్కెట్‌లో ఎవరైతే సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసేవాళ్ళు ముఖ్యంగా ట్రాప్ అవుతారు. సో అది యూజ్ చేయకండి. సో రియాలిటీ ఆఫ్ ఏదైతే మార్కెట్ యొక్క మెయిన్ నాలెడ్జ్ ఉందో, సో రియల్ నాలెడ్జ్ ఉందో అది నేర్చుకోండి. సో ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్ అన్నమాట. సో ప్రతిదీ ఇక్కడ స్క్రీన్‌షాట్ పెట్టాడు. సో ఈ రకంగా డెఫినిట్‌గా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటూ. సో ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్‌గా మనకి ఆల్ కైండ్ ఆఫ్ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అన్నమాట. మీరు ఫోరెక్స్ బై ఎంట్రీ కావచ్చు. సో లేకపోతే స్టాక్ మార్కెట్ ఆప్షన్స్. సో ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అయినా కూడా ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ట్రేడ్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూడొచ్చు, 11 ట్రేడ్ తీసుకుంటే తను 9 ట్రేడ్స్ విన్నింగ్‌లో బుక్ అయిపోయాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లాగే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ 11 ట్రేడ్ తీసుకున్నాడు. సో ఇక్కడ మళ్ళీ 9 ట్రేడ్స్ విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో ప్రతిదీ స్క్రీన్‌షాట్ పెట్టాడన్నమాట. సో డెఫినిట్‌గా ప్రాక్టీస్ చేయండి. సో విత్ లెర్నింగ్. సో వితౌట్ లెర్నింగ్ డైరెక్ట్‌గా ఏ ఏ మార్కెట్ అయినా గూడా, స్టాక్ మార్కెట్ అయినా, ఫోరెక్స్ అయినా, బైనరీ అయినా, ఏ మార్కెట్ అయినా గూడా వితౌట్ నాలెడ్జ్ మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఆటోమేటిక్‌గా మనం నేర్చుకొని ఒక కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తే డెఫినిట్‌గా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఎవరికైనా. ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ వచ్చేసి కంప్లీట్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. సో మీరు చూసేసి డైరెక్ట్‌గా వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ అయినా కూడా. సో ఇక చూడొచ్చు. సో పర్టిక్యులర్‌గా ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడున్న సిట్యుయేషన్‌లో మనకి ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఉంది. సో తర్వాత ఒక బేరిష్ మొమెంటమ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కి మార్కెట్ చూడొచ్చు. మనకు ఒక లో అనేది క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకు ఏదైనా కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాను. సో ప్రీవియస్‌గానే చూడొచ్చు, మార్కెట్‌లో ఒక లో అనేది క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఏదైతే ప్రీవియస్ టార్గెట్ ఏదైతే ఉందో, సో అక్కడ రీచ్ అవ్వడానికి మార్కెట్ ఇక్కడ ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే ప్రీవియస్ హై ఉందో, సో మార్కెట్ యొక్క టార్గెట్ అదనమాట. సో అక్కడ హిట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అక్కడి నుంచి మనకి రివర్సల్ సైన్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇదే చెప్తాను నేను. మార్కెట్ స్ట్రక్చర్‌లో మనకి టార్గెట్స్, సో అలాగే మార్కెట్ యొక్క ఏదైతే క్యాన్ 6లో ఉన్న సైకాలజీ మెయిన్‌గా. సో క్యాన్ 6 సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్, స్టోరీ అనేది ఇవి తెలిస్తే చాలన్నమాట. సో డెఫినెట్‌లీగా మార్కెట్ స్ట్రక్చర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో అట్లాగే సైకాలజీ కూడా. సో స్ట్రక్చర్‌తో మనం క్యాన్ 6 సైకాలజీని కంబైన్ చేస్తూ మనం ఆ యొక్క ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రైస్ యాక్షన్‌ని మీరు 1 మినిట్‌లో అర్థం చేసుకుంటే 30 సెకండ్స్‌లో అర్థం చేసుకోవచ్చు. 15 సెకండ్స్‌లో అర్థం చేసుకోవచ్చు. సో ఏ సెకండ్, ఏ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ అయినా గూడా సేమ్ మనకి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇది మనకి లాస్‌లో బుక్ అయిపోయింది. సో నో ప్రాబ్లమ్. సో ఇక్కడ ప్రీవియస్ చెప్పాను గదా! సో ప్రీవియస్ ఏదైతే ఇక్కడ హై ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి హై అనేది ఇక్కడ హిట్ అవ్వడం, తర్వాత మళ్ళీ ఒక రీట్రేస్‌మెంట్ క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను 30 సెకండ్స్‌లో గూడా నేను కన్ఫర్మేషన్ చూస్తున్నాను. సో ఏందంటే 30 సెకండ్స్ కన్ఫర్మేషన్ అంటే మనం చెప్పాను కదా! ప్రైస్ యాక్షన్ ఏ క్యాండిల్స్‌లో మనం అర్థం చేసుకున్నా గూడా, మనం ఆ యొక్క కన్ఫర్మేషన్‌ని ముందే మనం ఇక్కడ ఐడెంటిఫై చేసేసి ట్రేడ్స్ అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవాలి. సో క్యాండిల్స్ సైకాలజీ అనేది మనకి మెయిన్‌గా అర్థమై ఉండాలి. సో అలాగే స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రీట్రేస్ అయిన ఈ యొక్క క్యాండిల్స్‌లో బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు అప్పర్ విక్స్ అనేది బయింగ్ ప్రెషర్‌ని ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్‌లో. సో ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు, మనకు ఒక రివర్సల్ సైన్ క్యాన్ 6 సైకాలజీలో. సో స్ట్రక్చర్‌లో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడుందన్నమాట. సో టార్గెట్స్ అనేది మనకి తెలిస్తే స్ట్రక్చర్ యొక్క టార్గెట్స్ ప్లస్ అలాగే క్యాన్ 6 సైకాలజీ అనేది మనకి అర్థమైనట్టయితే డెఫినెట్‌లీగా మంచి యాక్యురసీ అనేది ఉంటుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్‌ని మీరు వదిలేయండి. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది నాలెడ్జ్ వర్క్ అవ్వదు.
సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మీకు 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో, డెఫినెట్‌లీగా మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, సో, స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయండి. క్యాన్ 6 సైకాలజీ స్టోరీ మీద మీరు ఫోకస్ చేయండి. సో, ఏం ఇండికేట్ చూస్తుంది? సో, మార్కెట్ టార్గెట్స్ కానివ్వండి, సో, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్‌లో మనకి ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్, సో, వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. సో, అది మాత్రమే మీకు హెల్ప్ అవుతదనమాట. సో, బెస్ట్ బుక్స్ గూడా గురించి గూడా నేను చెప్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ప్రీవియస్ టార్గెట్‌ని హిట్ అయిపోయింది. సో, ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ టార్గెట్‌ని హిట్ అయిపోయింది. హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక మొమెంటమ్ డౌన్‌కి క్రియేట్ చేస్తుంది. సో, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క డిమాండ్ జోన్ అని కూడా అనొచ్చు. సో, అక్కడ హిట్ అవుతది. సో, అక్కడ మళ్ళీ మనకి ప్రైస్ యాక్షన్‌ని బట్టి మార్కెట్ మళ్ళీ ఒక న్యూ హై ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, లేకపోతే ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ఈ జోన్ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కి మూవ్‌మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, డెఫినెట్‌గా స్ట్రక్చర్‌ని అర్థం చేసుకోవాలి. స్ట్రక్చర్‌ని అర్థం చేసుకుంటూ క్యాన్ 6 సైకాలజీని మనం రీడ్ చేస్తూ ట్రేడ్ చేయాల్సుంటుంది. సో, హిస్టరీలో లెవెల్స్ అన్నీ డ్రా చేసేసి, సో, ఎక్కడెక్కడ రెస్పెక్ట్ ఇస్తది, ఎవరి దగ్గర రెస్పెక్ట్ ఇచ్చిన దగ్గర ట్రేడ్ చేయడం, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఒక ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది వర్క్ అవ్వదనమాట. సో, డెఫినెట్‌లీగా పూర్తి మార్కెట్ సెంటిమెంట్ అంటే మార్కెట్ రియాలిటీ ఏ విధంగా మనకు మూవ్ అవుతుందని చెప్పేసి మనం అనలైజ్ చేయాల్సుంటుందనమాట మార్కెట్‌ని ముఖ్యంగా. సో, అంతేగాని సింగిల్ లెవెల్‌ని పట్టుకొని ట్రేడ్ చేయకూడదు. సో, ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో, ఆ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి మనం ట్రేడ్ చేయాలి. సో, ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది మార్కెట్‌లో. ఓవరాల్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, ప్రీవియస్‌గా చూడొచ్చు. ప్రీవియస్‌గా ఏదైతే ఇక్కడున్న సప్లై జోన్ హిట్ అయిన తర్వాత మార్కెట్‌లో ఇక్కడ చూడండి. ఈ యొక్క సప్లై జోన్ అనేది మనకు హిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం. సో, మళ్ళీ ఇక్కడ మధ్యలో వచ్చిన ఈ యొక్క కైండ్ ఆఫ్ బయర్స్ రీట్రేస్‌మెంట్ క్రియేట్ చేస్తున్నారన్నమాట. సో, ఇక్కడ రీట్రేస్‌మెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో, ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ఈ యొక్క టార్గెట్ ఉందో, ఆ టార్గెట్‌ని హిట్ అవ్వడానికి మోస్ట్‌లీ ట్రై చేస్తుంది మార్కెట్. సో, టార్గెట్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ యాక్షన్‌ని బట్టి మార్కెట్‌లో ఒక కైండ్ ఆఫ్ మూవ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతది. ఒకవేళ అక్కడ మనకి బయర్స్ మళ్ళీ రీట్రేస్‌మెంట్‌లో మనకు ఒక వీక్‌నెస్ అనేది క్రియేట్ చేస్తే, మళ్ళీ ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కి ఒక మూవ్‌మెంటమ్ అనేది క్రియేట్ అవుతాది. సింపుల్. సో, అందుకోసమే స్ట్రక్చర్ ప్లస్ సైకాలజీ. సో, స్ట్రక్చర్ ప్లస్ సైకాలజీ. నేను ప్రతిసారి అదే చెప్తాను. స్ట్రక్చర్ ప్లస్ సైకాలజీ. ఇది మాస్టర్ అయితే సింపుల్ అన్నమాట. సో, మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అయినా కూడా ఈజీగా చేయొచ్చు. సో, బేసిక్ టు అడ్వాన్స్‌డ్ అన్నమాట. సో, అంటే అడ్వాన్స్‌డ్ ప్రొజెక్షన్ అంటే ఏం లేదు. అదే ఎస్ఎంసీ అన్నమాట. సో, కంప్లీట్ పూర్తి నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉంటుంది. సో, ఆ యాక్యురసీని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలి. సో, సింపుల్ ఇక్కడ చూడొచ్చు మనకిది వినింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఓవరాల్‌గా మనం స్ట్రక్చర్ ప్లస్ సైకాలజీ కన్ఫర్మేషన్‌తో ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ. సో, ఇక్కడ చూడొచ్చు ఆహ్ మనకు యూఎస్‌డి జేపీఐ కరెన్సీ పేరులో మనం ఇక్కడ చూస్తున్నాం. సో, ప్రీవియస్‌గా ఉన్న డిమాండ్ జోన్ ఇక్కడ మార్కెట్ హిట్ అవుతుంది. మీరు క్లియర్ కట్‌గా చూడొచ్చు. సో, డిమాండ్ జోన్ హిట్ అయింది. సో, మళ్ళీ ఒక మంచి రివర్సల్ సైన్ కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో, తర్వాత ఈ యొక్క మూవ్‌మెంటమ్ అనేది ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే సప్లై జోన్‌ని హిట్ అయిన తర్వాత మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, డెఫినెట్‌లీగా ఒక టార్గెట్ టు టార్గెట్ మార్కెట్ మనకి ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తుంది. సో, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో, ఒక టార్గెట్‌ని హిట్ అయ్యే ముందే మనకి క్యాన్ 6 సైకాలజీలో గానివ్వండి, స్ట్రక్చర్‌లో గానివ్వండి, మనకు క్లియర్ కట్ ఒక ఏదైతే క్లియర్ కట్ నాలెడ్జ్ ఉంటుందో, సో, దాన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి. సో, దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో, మీకొక డీప్ ప్రాక్టీస్ అనేది మీకు హెల్ప్ అవుతది. సో, మనం ఫస్టు లెర్నింగ్‌తో పాటు ప్రాక్టీస్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ప్రాక్టికల్‌గా గూడా. సో, ఇప్పుడు నేను చెప్పబోయే బుక్స్ గూడా అంటే మీరు బుక్స్ చదవగానే డెఫినెట్‌గా మీరు యాక్యురసీ ఇంప్రూవ్ అవుతదంటే కాదు. సో, ఏంటంటే అది మీకు ఒక అడిషనల్ నాలెడ్జ్‌కి మంచి బూస్టింగ్ అన్నమాట. అంటే మీరు నేర్చుకున్న దాంతో పాటు బుక్స్ గూడా చదవడం వల్ల అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది మోస్ట్‌లీ ప్రైజ్ యాక్షన్ బుక్స్ అన్నమాట. సో, అవి చదవడం వల్ల మీకు అడిషనల్ కైండ్ ఆఫ్ బూస్ట్ అన్నమాట. అంటే మీకు అడిషనల్‌గా ఇంకొంత నాలెడ్జ్ అనేది యాడ్ అవుతది. అంటే మీ యొక్క యాక్యురసీ ఇంకొక 20, 30% పెరగడానికి మంచి ఇంప్రూవ్‌మెంట్ ఇవ్వడానికి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఏ కైండ్ ఆఫ్ చెప్పాను కదా! ఏ కైండ్ ఆఫ్ మార్కెట్ అయినా గూడా ప్రైస్ యాక్షన్ మాత్రమే మీకు హెల్ప్ చేస్తది. సో, ఈవెన్ మనకు ఎస్ఎంసీ యూజ్ చేసినా కూడా ఎస్ఎంసీలో మనం ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవాలి. అంటే ఓవరాల్‌గా ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటేనే మనం ఏ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అయినా చేయగలుగుతాము. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ప్రీవియస్‌గా నేను చెప్పినట్టుగా ఏవైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క టార్గెట్‌ని హిట్ అవ్వడానికి మార్కెట్ ఎళ్తుంది. సో, ఆ టార్గెట్‌ని హిట్ అయిన తర్వాత అకార్డింగ్ టు ఇక్కడ మళ్ళీ సైకాలజీ ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఏదైతే ప్రైస్ యాక్షన్ మళ్ళీ ఇక్కడ మనకి
ఇండికేట్ చేస్తదో, ఆ తర్వాత మళ్ళీ ఒక మొమెంటం క్రియేట్ అవుతది. సో, అక్కడ ప్రైస్ యాక్షన్‌ని మనం అర్థం చేసుకోవాలి. ప్రైస్ యాక్షన్ అంటే ఏముంది? సింపుల్. ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో, ఆ ప్రైస్ మనకిక్కడ ఇండికేట్ చేస్తుందన్నమాట. ప్రైజే మనకిక్కడ క్యాండిల్‌స్టిక్స్ రూపంలో మనకిక్కడ ఆ ప్రైస్‌ని మనం అనాలిసిస్ చేయడానికి ఈ క్యాండిల్‌స్టిక్స్ ఉపయోగపడతాయి. సో, వీటిని ఈ క్యాండిల్‌స్టిక్స్‌ని ఇన్వెంట్ చేసిన ఒక జపానీస్ ఇన్వెంటర్, ఒక రైస్ ట్రేడర్ అనొచ్చు. తన పేరు మున్‌హిజా హోమా అని జెప్పేసి ఉన్నాడు. సో, తను ఇన్వెంట్ జేసిన క్యాండిల్‌స్టిక్ బుక్స్ గురించి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను వీడియోలో. సో, స్కిప్ జేయకుండా చూడండి. సో, ఇంపార్టెంట్ బుక్స్ గురించి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, మల్టిపుల్‌గా మెసేజ్ చేస్తున్నారు బుక్స్ గురించి చెప్పమని జెప్పేసి. సో, ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా క్యాన్ 6లో గూడా మనకు రివర్సల్ సైన్ వచ్చింది. సో, తర్వాత మళ్ళీ ఇక్కడున్న ప్రైస్ యాక్షన్‌ని బట్టి ఈ యొక్క మూవ్‌మెంటం అనేది డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కెళ్ళొచ్చు. సో, సెల్లర్స్‌లో ఒక కైండ్ ఆఫ్ వీక్‌నెస్ అని ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ గూడా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బయర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. క్యాన్ 6 సైకాలజీలో మీరు చూసుకున్నట్టయితే. క్యాన్ 6 సైకాలజీలో పూర్తిగా ఒక రివర్సల్ సైన్ అనేది ఉంది. బట్ ఓవరాల్‌గా స్ట్రక్చర్‌లో లేదన్నమాట. ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్‌లో ఓవరాల్‌గా ఏముంది? కంప్లీట్‌గా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి, సో, అది మనం చూసుకోవాలన్నమాట. సో, స్ట్రక్చర్‌లో ఎప్పుడు రివర్సల్ అవుతుంది మార్కెట్. సో, రివర్సల్ సైన్. సో, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్స్ ఇవన్నీ స్ట్రక్చర్‌లో ఉంటాయి. సో, మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో ఫ్రెండ్స్ వీడియో కొంత లెంతీ అవుతుందని చెప్పేసి స్కిప్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను మల్టిపుల్‌గా తీసుకున్నాను. సో ఇది కంప్లీట్‌గా ఓవరాల్ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ కాదు. ఓన్లీ సింగిల్ క్యాన్సిక్ సైకాలజీ కన్ఫర్మేషన్‌తో నేను తీసుకున్నాను. సో మీకు ఇక్కడ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా డైరెక్షన్ మనకు చూడొచ్చు. ఇక్కడ ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్ కనిపించినా కూడా సో బయర్స్‌లో సైకాలజీ చూడండి. బయర్స్‌లో ఫుల్ స్ట్రెంత్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఫుల్ స్ట్రెంత్ ఉంది. సో మళ్ళీ రిప్లైలో వచ్చిన ఈ సెల్లర్స్ కంప్లీట్‌గా ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా డామినేషన్ చూపెట్టట్లేదు వాళ్ళు. కంప్లీట్‌గా ఇక్కడ డామినేషన్ చూపెట్టారు. ఒకవేళ ఇక్కడ సెల్లర్స్ గనుక స్ట్రాంగ్‌గా ఉంటే ఇక్కడ ఒక డామినేషన్ చూపిస్తే ఈ విధంగా మనకు ఒక డైరెక్షన్ అనేది ఉండాలి. బట్ అక్కడ రిప్లైలో వచ్చిన సెల్లర్స్‌లో పూర్తిగా వీక్‌నెస్ అని ఉంది. సో ఇక్కడ ఓవరాల్‌గా ముందే మనకిక్కడ బయర్స్ ఇండికేట్ చేస్తున్నారు. మేము క్లియర్ కట్‌గా ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంత్ తోటి ఉన్నామని చెప్పేసి. సో ఇక్కడ ప్రీవియస్‌గా చూడొచ్చు. ఇదొక బయర్ లెవెల్ కూడా అనుకోవచ్చు. సో అక్కడి నుంచే మనకి ఇక్కడ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. సో సెల్లర్స్‌లో వీక్‌నెస్. సో డైరెక్ట్‌గా నేను ట్రేడ్ తీసుకున్నాను. మనకిది కంప్లీట్ నేను స్ట్రక్చర్ కాకుండా సైకాలజీ ట్రేడ్ తీసుకున్నాను. సో నా కోర్సు కావాలన్నా కూడా మీరు డిస్క్రిప్షన్‌లో నేను నంబర్ ఇస్తాను. సో మీరు మెసేజ్ చేయొచ్చు. సో మెసేజ్ చేస్తున్నారు. లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కంప్లీట్‌గా రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు. టోటల్‌గా 25 క్లాసెస్ ఉంటాయి. సో నేను మీ యొక్క జీమెయిల్‌కి నేను సెండ్ చేస్తాను. సో ఏ విధంగా సెండ్ చేస్తారు? లైవ్ క్లాసెసా? రికార్డెడ్ ఫార్మాటా? అని చెప్పేసి అడుగుతున్నారు. సో నా షార్ట్స్‌లో కూడా వెళ్లి చూడండి. నేను కోర్స్ డీటెయిల్స్ చెప్పాను. సో, డౌట్స్ ఉన్నవాళ్ళు. సో, అలాగే నేను బుక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నా గదా! సో, బుక్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దిస్ ఈస్ ద ఫస్ట్ బుక్ అన్నమాట. సో, ఇది కంప్లీట్‌గా ప్రైజ్ యాక్షన్ బై సునీల్ గుర్జార్ అని జెప్పేసి ఉంది. సో, ఇది మంచి ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్. సో, ప్రెజెంట్ నేను గూడా తీసుకున్నాను. సో, ఆన్‌లైన్‌లో బుక్ జేసి తీసుకున్నానన్నమాట. సో, మీకు దగ్గరలో ఉన్న బుక్ స్టాల్స్‌లో దొరకకపోయినా మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ జేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రేడింగ్ ఇన్ ద జోన్ అన్నమాట. సో ఇది గూడా బావుంటది. సో పర్ఫెక్ట్‌గా మీకు ఆహ్, ఏదైతే సైకాలజీ గానివ్వండి, మార్కెట్‌లో ఉన్న సెంటిమెంట్స్ సో అదర్ కాన్సెప్ట్స్ సో టోటల్‌గా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ది బెస్ట్ బుక్ అని గూడా చెప్పొచ్చు. సో ట్రేడింగ్ ఇన్ ద జోన్. సో మీరు ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో సో ఎక్కడైనా మీరు ఆన్‌లైన్‌లో చెక్ జేసుకోండి. సో డైరెక్ట్‌గా మీకు హోమ్ డెలివరీ గూడా ఉంటుంది. సో మీరు డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ ఇన్ జోన్ బై మార్క్ డగ్లస్ అని ఉంటుందన్నమాట. సో డగ్లస్. సో ఈ టోటల్‌గా ఈ బుక్‌ని ప్రొవైడ్ చేసింది మనకి అతననమాట. సో మళ్ళీ చూసుకోండి. సో థర్డ్ బుక్ వచ్చేసి 'క్యాండిల్‌స్టిక్స్ బైబుల్' అని ఉంటుంది. సో మనకు చెప్పాను కదా! 'మొనాలిసా హోమా'. సో ఒక రైస్ ట్రేడర్. సో తను ఒక జపానీస్ రైస్ ట్రేడర్. సో తనే ఇన్వెంట్ చేసింది ఈ యొక్క క్యాండిల్‌స్టిక్స్‌ని. అంటే మార్కెట్ యొక్క ప్రైస్‌ని ఆహ్, ప్రాపర్‌గా మనం అనలైజ్ చేయడానికి క్యాండిల్‌స్టిక్స్‌ని ఇన్వెన్షన్ చేసింది తనే అన్నమాట. సో, ఈ బుక్ గూడా మీకు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. సో, బుక్స్ వల్ల పూర్తిగా యాక్యురసీ పెరుగుద్దా అంటే కాదు. కాకపోతే మీకు అడిషనల్‌గా కొంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఆ విధంగా హెల్ప్ అవుతాయి. డెఫినిట్‌గా బుక్ అనేది హెల్ప్ అవుతది. బట్ మీ యాక్యురసీ ఇంప్రూవ్ అవుతదని జెప్పేసి నేను పూర్తిగా నేను చెప్పలేను. ఎందుకంటే డెఫినిట్‌గా ప్రాక్టికల్‌గా మనకి ఏదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టీస్ చేయాలి. సో, అలాగే చెప్పాను కదా! విత్ కోర్స్ మెంటర్ సపోర్ట్ ఉండాలి. సో, ఇది ఉంటే మీకింకా ఈ బుక్స్ వల్ల గూడా మంచి ఒక అడిషనల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతది.
ఒక ప్లస్ మనకు ఒక టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో, డెఫినైట్‌లీగా టార్గెట్ హిట్ అయిన తర్వాత మనం ఏదైతే సెషన్ ఉందో అది క్లోజ్ చేసేయాలి. సో, తర్వాత మనకి ఎంత యాక్యురసీ ఉన్నా కూడా ఒక కైండ్ ఆఫ్ టార్గెట్, స్టాప్ లాస్ అనేది డెఫినిట్‌గా మెయింటైన్ చేయాలి. సో, ఆల్ కైండ్ ఆఫ్ మార్కెట్స్ గురించి చెప్తాను. ఆల్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్స్‌లో స్టాప్ లాస్ అనేది డెఫినిట్‌గా మెయింటైన్ చేయాలి. సో, ఒక స్టాప్ లాస్ హిట్ అయినా, ఒక టార్గెట్ హిట్ అయినా కూడా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా డైరెక్ట్‌గా మనం ఒక డిసిప్లిన్డ్‌గా మనం మెన్షన్ చేయాలన్నమాట. సో, డిసిప్లిన్డ్‌గా మన యొక్క ఏదైతే ట్రేడింగ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, బెటర్ యాక్యురసీ కోసం. సో, ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.